సో తండ్రిని చంపి ఒక కూతురు, తండ్రి పరువు తీస్తున్న మరొక కూతురు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా తోడు దొంగలయ్యి వాళ్ళ రోజున కళ్ళుండి కూడా లేని వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది అని చెప్పేసి చెప్పుకోవడానికి నేనైతే చాలా బాధపడతా ఉన్నానండి. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. సాక్షి పేపర్లో నాకు వాటా ఉందని చెప్పేసి ఇవాళ రోజున షర్మిల గారు ఎట్టకేలకి బయటపడిందని చెప్పాలి. ఫస్ట్ టైం డైరెక్ట్ గా బయట పెట్టింది ఆవిడ. ఒకప్పుడు నేనేమీ ఆశించలేదు అని చెప్పేసి ఆవిడే అనౌన్స్ చేశారు. అట్లాగే షర్మిల గారు ఒక్కదానికి నేను అడిగేదానికి ఆన్సర్ చేయండి. మన ఇద్దరం అక్క చెల్లెళ్ళు అంటాళ్ళమే కాబట్టి సునీత గారు ఎలాగో నేను కూడా అలాగే అనుకుని నేను అడిగే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఒకవేళ సాక్షి మీద ఒకప్పుడు మీకు అలాంటి ఇది ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అన్నని? నాకు వాటా ఇవ్వన్నాను గాని లేకపోతే పాదయాత్ర అయిన తర్వాత నాకు పలానా పదవి కావాలన్నా అని చెప్పేసి మీరేమైనా బయటపడ్డారా? ఆ రోజేమో నాకు అసలు ఏమక్కర్లేదు, నేనేం ఆశించట్లేదు అని చెప్పేసి చెప్పి ఇవాళ రోజున సాక్షిలో వాటా ఉందన్నారు. మరి అలా అనుకుంటే ఒకదానికి చెప్పండి, మరి సాక్షి మీద చాలా కేసెస్ పెట్టారు కదా, మరి మామూలుగా జగనన్న మీదను భారతమ్మ మీదే ఉన్నాయిగా, మీ మీద ఎలాంటి కేసెస్ లేవు అంటే ఏంటి? అఫీషియల్ గా దారిలో మీకు వాటా లేనట్టేగా. వైఎస్ఆర్ గారు దానిలో మీకేం వాటా ఇచ్చినట్టు కాదు కదా. మరి ఇప్పుడు వచ్చి అన్న మీద అసాసినేషన్ చేస్తే ఎలా అవుతుందండి? ఈ విషయాలన్నీ కూడా సొంత మీ మేనత్త విమలారెడ్డి గారే చెప్తా ఉన్నారు కదా. అసలు ఆస్తులన్నీ కూడా జప్తులో ఉన్నాయి. బయ్యారం గనులు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అసలు షర్మిల పాలిటిక్స్ లోకి రావడమే ఒక తప్పు, తొందరపాటుతనం అని చెప్పేసి మీ అత్తయ్య గారే చెప్తా ఉన్నారు. మరి ఇంకేంటండి? పైగా వైఎస్ఆర్ ఏవైతే అనుకున్నారో ఆయన కలల్ని సాకారం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు అసాసినేషన్ చేస్తా ఉన్నారు. ఆయన ఇప్పుడు మన వైఎస్ఆర్ కళ్ళ కన్నా మీరు చెప్పే డెవలప్మెంట్స్ ఏమన్నా జలయజ్ఞంలో భాగంగా ఆయన కన్న కళల్ని వెలిగొండ ప్రాజెక్టే తీసుకోండి, అది కంప్లీట్ అవ్వట్లేదా? నెల్లూరులో సంగం బ్యారేజ్ లేదా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదా? ఇవన్నీ ఎవరండి పరిగెత్తిస్తున్నారు చెప్పండి? పోలవరం రాబోయే ఖరీఫ్ కి రెడీ చేస్తుంది మరి వైఎస్ఆర్ వారసుడు కాదా మరి జగనన్న? మరి ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అసలు మీ పర్సనల్ విషయాలు, మీ ప్రాపర్టీస్ కావచ్చు, మీ ఏదైనా ఇంటర్నల్ థింగ్స్ ఉంటే మీరు చూసుకోవాలి. మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఓటర్స్ కావచ్చు, మాకు కానీ ఏంటండి సంబంధం? మీరు ఇవాళ రోజున రోడ్డు మీదకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పర్సనల్ అసాసినేషన్ చేసుకోవడం వల్ల పోయేది మీ పరువే, తీస్తున్నది పరువు కూడా మీరే. ఓ పక్క నేను రాజన్న బిడ్డని అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఎందుకంటే అలా మాట్లాడి మానసికంగా ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి? ఎందుకు అనవసరంగా బూతు కిట్టు ఇచ్చే లిఫ్ట్ ఏదైతే స్క్రిప్ట్ ఉందో అది చదువుతూ మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు. ఇవాళ రోజున సునీత గారిని కూడా వెంటేసుకొని వచ్చి ఆవిడని కూడా దీనిలో ఇరికి మాట్లాడిచ్చేసి ఇద్దరూ కలిసి ఒక రకంగా ఒకళ్ళ మీద ఉమ్మేస్తే అది తిరిగి మన మీదే పడుతుందక్క. కాబట్టి ఏంటంటే ఇంకా ఇక్కడ నుండి అయినా సరే ఇలాంటి పర్సనల్ అసాసినేషన్స్ మానుకుని మీరు రాజకీయాల్లో రేపు ఎలక్షన్స్ లోకి కాంగ్రెస్ నుండి వస్తున్నప్పుడు మీ పారామీటర్స్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రానికి, అలాంటివి మీరు చెప్పండి. అదైతే బాగుంటుంది. ఇక్కడ నుండైనా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్, మీ ఫ్యామిలీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ బయటికి తీసుకొచ్చి ప్రజల్లో అనవసరంగా అలా పెట్టేసి మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని కావచ్చు, విలువను కావచ్చు తగ్గించుకోవద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను షర్మిలక్క మీకు. మరి నిన్న సునీత గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, రకరకాలుగా మాట్లాడటం మనందరం కూడా చూస్తా ఉన్నాం. సునీత మేడంకి ఒక విషయం తెలియదు అనుకుంటాను. వైఎస్ అనేది ఒక ఇంటి పేరు మాత్రమే కాదు, రాజకీయాల్లో నైతికతను ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వానికి, అలాగే పోరాట తత్వానికి, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూపే అంశంలో ఎక్కడైనా రాజీ పడని తీరుకు ఒక బ్రాండ్ అమ్మ వైఎస్ అంటే. వైఎస్ఆర్ అంటేనే ఒక బ్రాండ్. వైఎస్ఆర్ అనే బ్రాండ్ వచ్చే వరకు రాజకీయాలంటే ఒక వంచన, మోసం, వాడుకొని వదిలేయటం తప్ప, నమ్మించి మోసం చేయటం తప్ప ఒక విశ్వసనీయత అనేది లేదు ఒకప్పుడు రాజకీయాలకి. వైఎస్ఆర్ రాకముందు, వైఎస్ఆర్ వచ్చిన తర్వాత రాజకీయాలకు ఒక విలువలు, విశ్వసనీయత, అలాగే ఒక గౌరవం కావచ్చు పొలిటికల్ లీడర్స్ కి, ఇవన్నీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్.
అంతేకాదు ఇప్పుడు మళ్లీ ఆ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించినటువంటి తనయుడయ్యారు. ఈ విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి తెలుసు. కొత్తగా మీరు ఇవాళ వచ్చి 4 మాటలు మాట్లాడగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్ముతారనుకుంటా ఉన్నారా సునీత గారు? అంతేకాదు ఇప్పుడు మళ్లీ ఆ తండ్రి అడుగుజాడల్లోని నడుస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రిని మించినటువంటి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నానుడికి నాంది పలికినటువంటి వ్యక్తి జగనన్న. ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం అమలు చేసే విషయంలో వైఎస్ఆర్ 2 అడుగులు ముందుకు వేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేస్తా ఉన్నారు. ఇది మీకు తెలియదేమో గాని మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, ఆంధ్రులందరికీ కూడా తెలియదు. మీరంటే తెలంగాణలో ఉంటారు కాబట్టి మీకు ఈ విషయాలన్నీ తెలియవు. అవునా కదా సునీత గారు? నిజం ఒప్పుకోవాలి. మీరు ప్రజల్ని పాలించడం కాదు, లాలించటం అది ముఖ్యమంత్రి బాధ్యత అని చెప్పేసి తెలియచేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా కొత్త నిర్వచనాన్ని కూడా ఇచ్చినటువంటి వ్యక్తి మా జగనన్న. అంతేకాదు రైతులు, మహిళలను ఆదరించే విషయంలో కావచ్చు, తండ్రిని దాటుకుని ముందుకు వెళ్లిన జగన్ ఆ వర్గాల పాలిట నిజంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలందరి పాలిట ఇవాళ రోజున దేవుడయ్యాడని చెప్పేసి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. తండ్రి ఆశయాలను నెరవేర్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా సక్సెస్ అయ్యారని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ మీకు తెలియకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. తండ్రి పాలనను కొనసాగిస్తూ మొదలైనటువంటి జగనన్న పాలన సంక్షేమము, అభివృద్ధి అంశాల్లో కొత్త రికార్డులను సృష్టించింది దేశంలోనే ఏపీ అనే విషయం మీకు తెలియదనుకుంటా. తెలుసుకోండి. వైఎస్ అంటే రాజకీయాల్లో ఒక ఐఎస్ఐ మార్క్. మీకు ఆ విషయం తెలుసు కదా? తెలియకపోతే తెలుసుకోండి. అలాంటి ఇంటి పేరు కొంతమంది స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నిజంగా దురదృష్టకరం. ఇది నా ఒక్కదాని మాట కాదండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు ఇవాళ రోజున ఫీల్ అవుతున్నటువంటి విషయం. అంతేకాదు ఇవాళ రోజున వైఎస్ అనే ఇంటి పేరును దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అయినటువంటి ఆయన సోదరులు మాత్రమే పెట్టుకుంటారు తప్ప ఆ బ్రాండ్ ని ఎవరు పడితే వాళ్ళు ఎలా వాడుకుంటారు సునీత గారు? మీరు చెప్పండి. మీరు మీ ఫాదర్ పేరు వాడుకుంటున్నారా, మీ హస్బెండ్ పేరు వాడుకుంటున్నారా ఇంటి పేరు? ఆ బ్రాండ్, ఆ లోగో వాడాలంటే ఒక అర్హత ఉండాలి, గుండెలో దమ్ము ఉండాలి, మాట మీద నియంత్రణ ఉండాలి, ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం కూడా అయి ఉండాలండి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా మీరు పేరు బాగుంది కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు వాడుకుంటామంటే ఎలా వాడుకుంటారు చెప్పండి? ఇది పబ్లిక్ ప్రాపర్టీయా వైఎస్ఆర్ అనేది? చెప్పండి. వైఎస్ఆర్ అనే బ్రాండ్ వాడుకుని లబ్ధి పొందాలనుకునే వాళ్లకు ప్రజలేనండి, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పేసి ఈ మీడియా పరంగా సునీత మేడం కి మేమందరం కూడా చెప్తా ఉన్నామండి. మహిళలందరి తరపున నేను చెప్తున్నాను సునీత మేడం కి. ఫైనల్ గా ఒక చిన్న సలహా అండి, క్వశ్చన్ కూడా అండి సునీత గారు. మీకు ఇదంతా కూడా మైకా గనులు ఉండే కదా ఈ ప్రాబ్లం అంతా, మీకు చెప్పండి. తెలంగాణలో ఉండి ఏం మాట్లాడుతున్నారండి మీరు? చక్కగా అపోలోలో డాక్టర్ గా వర్క్ చేసుకుంటూ ఇది ఆ పని చేసుకోకుండా ఇదంతా మీ హస్బెండ్ కోసమే కదా, రాజశేఖర్ గారి కోసమే కదా ఇదంతా చేస్తా ఉన్నారు. అన్నెసరీగా ఎందుకండి ఇవన్నీ కూడా రప్చర్ చేస్తున్నారు సునీత గారు? పైగా నిన్న ఏబిఎన్ ఛానల్లో కూర్చొని లైవ్ లో మాట్లాడుతా ఉన్నారు. అందరినీ నా అక్కలు, నా చెల్లెళ్ళు అని మాట్లాడుతా ఉన్నావు. మా గురించి ఎందుకు, మేము మీకు చెల్లెళ్ళం కాదా అని చెప్పేసి ఇప్పటికి కూడా నువ్వు అలా మాట్లాడుతున్నా నేను మాత్రం నిన్ను అన్నయ్యగానే ట్రీట్ చేస్తాను, యో మై బ్రదర్ అని చెప్పేసి మీరు మాట్లాడుతా ఉన్నారు. మీకు ఒక విషయం అర్థం కావట్లేదండి. మీ ఇద్దరు షర్మిలా గారని మీరు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు పర్సనల్ అసాసినేషన్ చేస్తుంటే జగనన్న రక్తం పంచుకుని పుట్టారు కాబట్టి, చెల్లెళ్లు కాబట్టి ఆయన మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా చెల్లెళ్లు కదా వాళ్లే తెలుసుకుంటారు అని చెప్పేసి. ఎందుకంటే మీ ఇద్దరిని ఒక కూతురులాగే భావిస్తున్నారు, చెల్లెల్లాగా భావించట్లేదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. గానీ ఇంకా పించింగ్ ఇలా ఇంకా గుచ్చి మాట్లాడుతూ ఉంటే అంటే ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడానికి షర్మిలా గారను మీరు బయలుదేరారనిపిస్తా ఉంది. కాబట్టి ఏంటంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలకి నాంది పలికినటువంటి వ్యక్తి జగనన్న ఇవాళ రోజున చెల్లెళ్ల గురించి ఇంకెంత టేక్ కేర్ చేస్తారు చెప్పండి?
మాలాంటి ఎంతో మంది మహిళలకి మహారాణులను చేసినటువంటి వ్యక్తి జగనన్న. మహిళా సాధికారత కోసం ఇంప్లిమెంట్ చేసి ఎన్నో ఇన్నోవేటివ్ థింగ్స్ తీసుకొచ్చినటువంటి జగనన్న, అలాంటి జగనన్న మీ ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి మరీ అసాసినేషన్ చేస్తుంది సునీత గారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. పైగా మళ్ళీ మీరు ఎన్ని మాట్లాడుతున్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి, గిరిజనుల యూనివర్సిటీ గురించి, మరి ఇవన్నీ ఎందుకు అడగరు? ఇంత వివక్షతను విభిన్న శైలి చూపిస్తుంది ఎవరు? మీరా జగనన్న అండి? కాబట్టి ఏంటంటే రాజకీయాలకి ఓనమాలు మీరు వచ్చి నేర్పాల్సిన అవసరం లేదు జగనన్నకి. ముందు ఒక మాట మాట్లాడేటప్పుడు మీ ఇద్దరు కూడా ముందు వెనక ఆలోచించుకొని ఇకనైనా పర్సనల్ అసాసినేషన్ కి స్వస్తి చెప్పి నిజంగా రాజకీయాలు చేయాలి, రాజకీయ నాయకుల్లా ఉండాలి అని అంటే ఆ విధంగానే మీరు అడుగులేస్తే బాగుంటది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1.5 కోట్ల మంది మహిళా ఓటర్స్ తరపున ఇవాళ రోజున నేను సునీత మేడంకి చెప్తా ఉన్నాను. కాబట్టి ఒకసారి థింక్ చేయండి సునీత గారు. థ్యాంక్ యూ.